ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. సో హాయ్ గైస్ ఈరోజు నేను మీకు మనము అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎటువంటి మైక్ యూజ్ చేయాలని కంగారు పడుతూ ఉంటాం. ఎటువంటి మైక్ అయితే మనకు బాగా యూస్ఫుల్ అవుతుందో నేను వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ మైక్ని దగ్గరగా 6 or 7 months యూజ్ చేశాను. దీన్ని వచ్చేసరికి ఓన్లీ ఒక 1 month యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి నేను జస్ట్ ఒక 12 days యూజ్ చేశాను. గైస్ నేనైతే ఒక యూట్యూబర్ న్యూగా ఎటువంటి మైక్ కొనాలి అనేది ఈరోజు మీకు కంప్లీట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. గైస్ గుర్తుపెట్టుకోండి, మనలో అంటే కంప్యూటర్ పర్పస్కి BM800ని కొనాలి అనుకుంటే నేను చెప్పింది ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఈ మైక్ ఎలా ఉంటుందంటే మీ వాయిస్ని అయితే రికార్డ్ అవుతుంది, నాయిస్ని కూడా బాగా తీస్తుంది. మీరు ఆ నాయిస్ తీయటానికి మీరు ఏం చేస్తారు, అడాసిటీ కానీ అడిషన్ కానీ యూజ్ చేస్తారు. అందులో మీరు నాయిస్ తీసేటప్పుడు మీ వాయిస్లో ఉన్న బేస్ కూడా పోతుంది. అలా ఉంది ఈ మైక్ అనేది. నేను చాలాసార్లు చెక్ చేశాను. పరమ దరిద్రంగా ఉంది. ఈ సెట్ వచ్చేసరికి మీకు ఎంత అవుతుందంటే 2000 రూపీస్ అవుతుంది. మొత్తం కలిసి ఎంత, 2000 రూపీస్. ఈ మైక్ 1300 ఉంటుంది. ఆ పాపప్ ఫిల్టరు, దాని స్టాండు మొత్తం కలిసి 2000 రూపీస్. అంటే న్యూగా ఛానల్ పెట్టేసేద్దాం, మైక్ కొనేసేద్దాం అంటే కుదరదు. ఫస్ట్ మీరు మైక్స్ ఎటువంటి వాడాలో యూజ్ చేయండి. ఓకే, నా దృష్టిలో అయితే ఇది పరమ దరిద్రంగా ఉంది. ఎందుకంటే మీ వాయిస్లో ఉన్న డెప్త్ని మొత్తం పోగొడుతుంది. ఆ తర్వాత మీరు రికార్డ్ చేసేటప్పుడు మళ్ళీ దీనికి ఇటువంటిది ఒక అడాప్టర్ కూడా ఉండాలి, పవర్ సప్లై. ఓకే, అంటే దీనికి మళ్ళీ ఎక్స్ట్రా పవర్ కావాలి. మనము దీని అడాప్టర్ కొనాలంటే 5000 రూపీస్ అవుతుంది. ఆ సింపుల్గా అయితే 150 రూపీస్లో అయితే మనకి ఇది దొరుకుతుంది. నా దృష్టిలో అయితే మీకు ఈ మైక్ అనేది కంప్యూటర్ యూజ్ చేసుకున్న వాళ్ళకైనా సింగింగ్ చేసే వాళ్ళకైనా వేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్లో రికార్డ్ చేసుకునే వాళ్ళు ఈ మైక్ కొనొచ్చా. దీని నేమ్ వచ్చేసరికి యంగ్ యూట్యూబర్ 250 అంటే ఏదో ఉంది, యంగ్ యూట్యూబర్ అని. దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. ఇది ఎలా ఉందంటే కార్లు బస్సులు వెళ్తాయి వరుసగా, ఆటోలు తెగలుతాయి, వాయిస్ రికార్డ్ చేస్తుంది. అంటే ఎలా అంటే మీరు రికార్డ్ చేసేటప్పుడు మీ గొంతుని ఇది పేల గొంతు చేస్తుంది. అంటే డెప్త్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి టెంప్ ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది టెంప్ భయంకరంగా ఇస్తుంది. అంత టెంప్ ఇస్తే మన గొంతు పేల గొంతు అయిపోతుంది. నా దృష్టిలో మొబైల్ అంటే నా దగ్గర 250 రూపీసే ఉన్నాయి. మరి నేను రికార్డ్ చేయాలనుకుంటే నేనైతే ఈ మైక్ని 30% వరకు మాత్రమే నేనైతే దీనికి సలహా ఇస్తాను. అంతకుమించి అయితే ఇదేమో అంత పెద్ద తోపేం కాదు. 250 రూపీస్ మైక్ అనేది మొబైల్లో రికార్డ్ చేసుకున్న వాళ్ళకి ఇదైతే కొంచెం లైట్గా పర్లా, ఒక 30% వరకు పర్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బోయా మైక్ చాలామంది తెలిసే ఉంటుంది. ఈ బోయా మైక్ అనేది దుమ్ము లేపి దంచి కొట్టేస్తుంది. నేను చెప్పానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది. మీ వాయిస్ని పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఎలా అంటే కెమెరాకి ఒక ఆప్షన్ ఉంటుంది, మొబైల్కి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. మనము ఇక్కడ ఒక బ్యాటరీని సెట్ చేసుకోవాల్సి మనం ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది, మనము ఆ బ్యాటరీని ఫిక్స్ చేయవలసి ఉంటుంది. రియల్లీ కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి మీరు మాత్రం ఏదైనా మైక్ బై చేయాలనుకో ఈ మైక్ని బై చేయండి. దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1149 రూపాయలు ఎంత ఉంటుంది. మీరు ఈ మైక్ను యూజ్ చేయటం వల్ల 100% మీరైతే సక్సెస్ అవుతారు. ఎందుకంటే వినే వాళ్ళకి వినాలనిపిస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సౌండ్. మీరు అడిషన్ కాదు కదా, అడాసిటీలో కూడా ఆ నాయిస్ని తీసేటప్పుడు మీ ఆ వాయిస్లో ఉన్న ఆ డెప్త్ని కానీ ఆ బేస్ని కానీ అయితే మాత్రం అసలు పోతలేదు. నేను చాలాసార్లు చెక్ చేశాను. ఈ BM800ని తర్వాత బోయా మైక్ని ఒకసారి చెక్ చేశాను కూడా. ఇదే పర్ఫెక్ట్గా ఉంది. ఏదన్నా న్యూ యూట్యూబర్ బై చేయాలనుకుంటే ఈ బోయా మైక్ని తీసుకోండి. మీకు కెమెరాకి యూస్ అవుతుంది. మీరు కెనాన్ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ కెనాన్ కెమెరాకి డైరెక్ట్గా మనం దీన్ని గుచ్చుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్కి కూడా ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి, కెమెరా, మొబైల్ అని. మీరు మొబైల్ కావాలంటే మొబైల్కి యూజ్ చేయండి, లేదు కెమెరాకి కావాలంటే కెమెరాకి యూజ్ చేయండి. గైస్ మీకైతే టోటల్గా అయితే ఫైనల్గా చెప్పేస్తాను ఏ మైక్ కొనాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.